వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. శిల్పా టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా క్రిస్మస్ పండుగ. భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు. ఈ నెల 26వ తేదీ మద్దులెట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన హోమం. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు ఉలందుపట్ల పంపిణీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి. నివాళులర్పించిన బీజేపీ నేతలు. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక కార్యక్రమాలు. క్రీస్తు జననం పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని అన్ని క్రైస్తవ దేవాలయాల్లో క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. చర్చిలలో పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో వివిధ డిజైన్లతో అద్భుతంగా అలంకరించడం జరిగింది. క్రిస్మస్ ప్రత్యేక గీతాలాపనతో ఆలయాల్లో ఆరాధనలు నిర్వహించారు. క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. యేసు లోకరక్షకుడిగా బెత్లెహేమును పురమున బాలయేసుగా కన్యమరియ గర్భాన జన్మించారని, ఆయనకు యేసు అని పేరు పెట్టడం జరిగిందని, లోకానికి వెలుగుగా అవతరించాడని, ఆయనను కనుగొనిన గొల్లలు జ్ఞానులు బాలయేసు చెంతకు చేరి ప్రణమిల్లి కానుకలను బంగారు సాంబ్రాణి బోలములను సమర్పించి యేసు జన్మించాడన్న గొప్ప వార్తను లోకానికి చాటారని దైవజనులు సందేశాన్ని అందించారు.
మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మరి క్రిస్మస్ శుభములు, దీవెనలు మీ అందరికీ కలుగును గాక. మరి ఎంతో ఇది సర్వ మానవాళికి, సర్వ సృష్టికి శుభకరమైనటువంటి పండగ. ఇదే మరి ఇక్కడ అక్కడ అనే తారతమ్యం ఇక్కడ ఉండదు. ధనవంతులకు పేదవాళ్ళదనే ఉండదు. కులము మతము అనేటివి ఉండవు. కాబట్టి యేసు ప్రభు అందరికీ దేవుడు కాబట్టి మరి ప్రపంచమంతటా ఈ పండుగను ఎంతో సంతోషంతో, సమాధానముతో, ఎంతో నిరీక్షణతో జరుపుకుంటూ మరి ఆ సంతోషాన్ని ఇతరులకు కూడా పంచుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే మరి ఎంత ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే శాల్వేషన్, సేవియర్, రిడెంప్షన్ కొరకు ఈ లోకానికి నరావతారిగా వచ్చి మరి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని విలువ పెట్టి కొనబడినారు. మరి కాబట్టి ప్రతి ఒక్కరి పాప దోషములను తీసివేసి ప్రతి ఒక్కరికి నిత్యజీవ భాగ్యాన్ని అనుగ్రహించడానికి, హెల్ప్లెస్ కండిషన్లో వాళ్ళకంటే పేద వాళ్లకు, కుంటి వారికి స్వస్థతను, కడుదృష్టిని, చెవిటి వారికి, మూగవారికి కూడా వినపడ్డము, మాట్లాడడానికి, చనిపోయిన వాటిని లేపినారు. అంటే హెల్ప్లెస్, హోప్లెస్ కండిషన్ల వారికి ఆయన హెల్ప్ఫుల్ గాను, హోప్ఫుల్ గా ఉండి నిరీక్షణాస్పదముగా నిలిచి ఉన్నాడు. క్రిస్మస్ పర్వదినాన ప్రజలందరికీ మేలు కలగాలని, ఆశీర్వాదాలు కలగాలని యేసు ప్రభు చెప్పినటువంటి మంచి మాట, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నటువంటి మంచి బోధను, అలాగే ఇతరులను క్షమించటం, ప్రేమ, ఈ గుణాలన్నీ కలిగి ఆయన మానవ రూపంలో మనుషులందరి ఎదుట ఆయన చూపించినటువంటి ఆ కనికరాన్ని ఈ క్రిస్మస్ దినాన జ్ఞాపకం చేసుకుంటూ ఆ విధంగా జీవించి దీవెనలు పొందాలని, ఈ క్రిస్మస్ ఆనంద సంతోషములు మీకందరికి కలిగినట్లు దేవదేవుని ప్రార్థిస్తూ I wish you once again a merry and happy Christmas and prosperous New Year. ఈ 2024 సంవత్సరంలో క్రీస్తు జన్మదిన పండుగను సంఘమంతకుడిగా ఘనంగా జరుపుకున్నారు. హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టర్ కమిటీ, సెక్రటరీ, ట్రెజరర్, గురువారులు అందరూ కలిసి మరి మధ్యరాత్రి ఆరాధనలు, ఉదయ ఆరాధనలు దేవునికి మహిమకరంగాను మరి సంఘానికి ఆశీర్వాదకరంగా జరిగించుకోవడం జరిగింది. అదే రీతిగా మన నంద్యాల పట్టణ ప్రజలందరికీ ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము. యేసు ప్రభు జననము ద్వారా మరి లోకములో ఉన్న వారందరికీ వెలుగును ప్రసాదించడానికి, శాంతి సమాధానం నింపడానికి, ఈ లోకములో ఉన్న ప్రజలందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నడిపించడానికి యేసు ప్రభు జన్మించాడు. యేసు ప్రభు ఒక మతాన్ని, ఒక కులాన్ని స్థాపించడానికి రాలేదు. కానీ ఆయన అన్నాడు, పరిశుద్ధుడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో సెలవించిన మాట ఏమిటంటే, నేనే మార్గమును, సత్యమును, జీవమును అయినాను, నా యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని సెలవించాడు. గనుక ఆయన నిత్య రాజ్యానికి, మోక్ష రాజ్యానికి మార్గముగా ఈ లోకములో ఆ మార్గాన్ని చూపడానికి జన్మించినటువంటి ప్రేమగల దేవుడుగా ఉన్నాడు. ఈ లోకములో ఉన్నటువంటి పేదలను, దరిద్రులను, మరి దిక్కులేని వారిని ఆదరించి వారందరికీ దేవుని యొక్క సువార్తను ప్రకటించి ఈ లోకములో ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని అందించేటువంటి లోకరక్షకుడికి లోకములో జన్మించాడు. యేసు ప్రభు మనందరి పాపముల నుండి విడిపించి రక్షించడానికే ఆయన జన్మించాడన్న సంగతి దయచేసి ప్రపంచమంతా కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఎంతో శుభదినం, పర్వదినం, క్రీస్తు జన్మదినం. ప్రపంచమంతటా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు. అలాగే నంద్యాల అధ్యక్ష మండలంలోని హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘము ఎంతో ఈరోజు క్రిస్మస్ చక్కగా అనేక ఆరాధనలతో ఈ కార్యక్రమం జరిగింది. గత రాత్రి దాదాపు 4,000 మంది భక్తులతో ఈ యొక్క ఆరాధన కార్యక్రమం జరిగింది. అలాగే ఉదయం కూడా 7 గంటలకు దాదాపు 3,000 మంది భక్తులతో ఈ యొక్క ప్రార్థన కార్యక్రమం జరిగింది. దీన్ని బట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క క్రైస్తవులకు, క్రైస్తవేతరులందరికీ తెలియజేస్తూ, ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు. ఈరోజు ఏంటంటే స్పెషల్, యేసు ప్రభు జన్మించిన రోజు. ఈరోజు యేసు ప్రభు పాపుల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఆయన ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసి మనల్ని కూడా మంచి మార్గంలో నడవాలని యేసు ప్రభు మన కోసమని ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి మనమందరము ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నా తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. నంద్యాల జిల్లా ప్రాంత ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ సోదరి సోదరిమణులకు, నంద్యాల
తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం గిబ్సన్ కాలనీ సంఘం తరపున, సంఘ ఎగ్జిక్యూటివ్ తరపున అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి కుటుంబాలలో, జీవితాలలో వెలుగు నింపాలని ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నిత్యమైనటువంటి వెలుగులో కుటుంబాలను ఆశీర్వదించాలని మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. చేరి వచ్చిన ప్రజలందరికీ తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయ సంఘం తరఫున వందనాలు. అలాగే ఈ క్రిస్మస్ ప్రతి ఒక్క కుటుంబాల్లో రాష్ట్ర ప్రజలు మరియు నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా సురక్షితంగా, అందరూ సంతోషంగా క్రిస్మస్ను జరుపుకోవాలని కోరుకుంటున్నాము. నంద్యాల తెలుగు బ్యాప్టిస్ట్ రక్షణాలయం గిబ్సన్ కాలనీ నంద్యాల క్రిస్మస్ ఉత్సవాలు జరుగుతున్నాయిగా, ఈ ఉత్సవాల్లో దాదాపుగా 2500 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఈ సంఘంలో ప్రతి ఒక్కరూ అందరి కోసం, పాప పరిహారార్థం కోసం యేసుక్రీస్తు వారు చనిపోయి మరలా తిరిగి లేచినాడు, అందులకు సజీవ సాక్ష్యంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్లో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ, మరియు ప్రతి ఒక్కరూ పేద ధనిక వర్గాలనే భేదము లేకుండా అందరూ ఏకతాటిపై వచ్చి ఇక్కడ క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్నారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన మద్దులేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా స్వాతి నక్షత్రం 26వ తేదీ గురువారం సుదర్శన హోమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఆలయంలోని ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకం, స్నాపన తిరుమంజనం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సుదర్శన హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల జిల్లాలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానమునందున ఈ యొక్క మార్గశిర మాసమునందున దేవాలయంలో ధనుర్మాస పూజా కార్యక్రమాలచే నెల రోజులు స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామివారి దేవస్థానం నందున రేపు అనగా 26/12/2024 సంవత్సరము గురువారం రోజున ఈ యొక్క స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సుదర్శన హోమ కార్యక్రమాన్ని భక్తాదులచే విశేషంగా నిర్వహించదలిచాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి భక్తాదులందరూ విశేషంగా పాల్గొని శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాము. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెయింట్ లుక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు ఉలన్ దుప్పట్లను 26వ వార్డు కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ సోదరుడు దేవభూషణం వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందుల పాఠశాల యాజమాన్యం, సిబ్బంది విద్యార్థుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరోసారి అంద విద్యార్థులకు తమ వంతు సహాయాన్ని అందజేస్తామని వారు తెలిపారు.
ఉదయకాల సమయంలో మరి మనమందరము ఇక్కడ కూడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం మరి మన మధ్యన 26వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మేసా చంద్రశేఖర్ గారు, అదేవిధంగా వారి అన్నగారు అయినటువంటి దేవభూషణం గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మన మధ్యన ఉంటా ఉన్నారు. మరి క్రిస్మస్ పర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మీ అందరికీ వారు మరి చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి మన వద్దకు వచ్చింటున్నారు. వారందరికీ మన స్కూల్ తరఫున స్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ మరి బ్లాంకెట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి చంద్రశేఖర్ గారు మన మధ్యకు రావడం జరిగింది. హ్యాపీ క్రిస్టమస్. ఎందుకంటే క్రిస్టమస్ సందర్భంగా మీ అందరికీ బెడ్షీట్లు తీసుకురావాలని చెప్పి అనుకున్నాము. కానీ మా అన్న హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినాడు. దాన్ని బట్టి మీ అందరికీ పంపిణీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మీకు ఎన్ని మాటలు చేసినా కానీ మాకు తృప్తి ఎప్పుడు మేము చేయాలని అనుకుంటున్నాము. అందుని బట్టి మళ్ళీ ఎన్ని పండుగలు వచ్చినా కానీ మేము మీకోసం మేము పంచాలని చెప్పి అనుకుంటున్నాము. మా మనస్ఫూర్తిగా మాకు దేవుడు సందర్భంగా చూసినాడు కాబట్టి మీకు కూడా మేము చేయాలని చెప్పేసి ఈ క్రిస్టమస్ సందర్భంగా ఈ బెడ్షీట్లు పంపించేస్తున్నాం. మీ అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. జై క్రిస్టమస్. మీ అందరికీ శుభాకాంక్షలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు. మాకు ఇక్కడ హాస్టల్ ఉందని మాకు తెలియదు. తెలిసింటే ఇంతకు ముందుకే మేము ఆర్థిక సాయం అందించే వాళ్ళము. మా తమ్ముడు చంద్రశేఖర్ వార్డ్ నెంబర్ 26 ఆయన కౌన్సిలరు. ఆయన ద్వారా ఇట్లా నేను అన్నం పెడుతున్నా, నేను ఇట్లా ప్రజలకు సేవ చేస్తున్నా పలానా వాళ్ళకి అందులకంటే నాకు కూడా కోరిక వచ్చింది. అరే వీళ్ళు అందులైనప్పుడు వీళ్ళకు మనం కొద్దిగా ఏమైనా సాయం చేయాలి, మన సహకారం అనుకొని ఆటోమేటిక్ ఒక్క 1 అవర్లోనే మేము ఆటోమేటిక్ తీసుకొచ్చినాం. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని నంద్యాలలో బీజేపీ నాయకులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ మరియు ఇతర బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి రోజున సుపరిపాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ నాడు వాజ్పేయి అధికారంలో ఉన్న కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ నాయకులు వివరించారు. భగవద్గీత కాలం నేడు భారతదేశ సుపరిపాలనా దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఒక 6 సంవత్సరాలు పైబడి కొన్ని నెలల పాటు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న తరుణంలో ఆయన చేసినటువంటి పరిపాలనా విధానం, ఆయన మొట్టమొదటి కాంగ్రెస్ కాని ప్రైమ్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. 1996 సంవత్సరంలో ఒక 13 రోజులు మాత్రమే ఆయన ప్రైమ్ మినిస్టర్ సీట్లో ఉన్నారు. 1998-99 వరకు 13 నెలలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత 1999 నుంచి 2004 వరకు ప్రైమ్ మినిస్టర్గా 5 సంవత్సరాల పాటు ఆయన అధికారంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆనాడు ఉంది. మంచి పరిపాలన అంటే ఏమిటో దేశానికి చూపించింది మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో జరిగింది. అందుకని దీన్ని సుపరిపాలనా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఆయన యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న కాలంలో అయితేనేమి, ఆయన తీసుకొచ్చిన మార్పుల వలన అయితేనేమి పరిపాలన ఎంతో సుగమంగా సుపరిపాలన చేశారు. కాబట్టి ఆయన పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ధనుర్మాసంను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ ఉదయం నుండి లక్ష్మీ తులసి అర్చన, గోదాదేవికి కుడైరే నివేదన సమర్పించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే 28వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి ఉంజల్ సేవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుకోవాలని కోరారు.
భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈ నెల 16 నుంచి ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ప్రతినిత్యము స్వామివారికి పంచామృత విధానాభిషేకము, విష్ణు సహస్రనామార్చన, లక్ష్మీ గోదా స్తోత్ర కార్యక్రమంతో పాటు అనేక ఉత్సవాలు చేయడం జరిగినది. అందులో భాగంగా ఈ నెల 26వ తేదీ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రీతికరమైన లక్ష తులసి అర్చన, కుడారాయి నివేదన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ లక్ష తులసి అర్చనకు వచ్చు భక్తులు మీకు తోచినంత తులసి దళాలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 28వ తేదీ అంటే వచ్చే శనివారం రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దివ్య ఊంజల సేవ మరియు దీపాలంకరణ సేవ ఏర్పాటు చేయడమైనది. కావున ఎవరైనా పాల్గొనదలుచుకుంటే ఆఫీస్ నందు మీ పేర్లు నమోదు చేసుకుని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ ధనుర్మాసం మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన అందరికీ విదితమే శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ముఖ్యమైన మాసములలో ఈ ధనుర్మాసం ఒకటి. అటువంటి ఈ ధనుర్మాసం ఈ మాసం 16వ తారీఖు నుంచి మొదలైనది. అటువంటి ఈ ధనుర్మాసంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. అందులో భాగంగా ఈ నెల 26వ తారీఖు అనగా రేపు గురువారం ఉదయం 8 గంటలకి లక్ష తులసి అర్చన, వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలతో దాదాపు 1,00,000 జపములతో స్వామివారికి ఈ లక్ష తులసి అర్చన చేయబడుచున్నది. అదేవిధంగా గోదాదేవికి ప్రీతికరమైనది కూడారై నివేదన అనగా అమ్మవారికి పాయసముతో నివేదన కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి మరియు శ్రీవారి దర్శనం పొందగలని ఆశిస్తున్నాము. అదేవిధంగా 28వ తారీఖు అనగా ఈ శనివారం పూట సాయంత్రం 6 గంటలకి స్వామివారికి ఇష్టమైన ఊంజల్ సేవ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్నాము. కావున భక్తులెల్లరూ అందరూ అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందగలని కోషిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా క్రిస్మస్ పండుగ భక్తి శ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవ విశ్వాసులు. ఈ నెల 26వ తేదీ మద్దులెట్టి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సుదర్శన హోమం. క్రిస్మస్ పండుగ సందర్భంగా సెయింట్ లూక్స్ అందుల పాఠశాల విద్యార్థులకు ఉలందుపట్ల పంపిణీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి నివాళులర్పించిన బీజేపీ నేతలు. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ప్రత్యేక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.